మీరు ఎప్పటి నుండో అడుగుతున్న హోమ్ టూర్ వీడియోతో మీ ముందుకొచ్చేసాం. హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. మొత్తానికి హోమ్ టూర్ వ్లాగ్. మీలో చాలామంది చాలాసార్లు అడిగారు హోమ్ టూర్ వ్లాగ్ చేయమని. లాస్ట్ టైం ఇండియాకి విజిట్ చేసినప్పుడే తీయాల్సిన వ్లాగ్ ఇది. లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు చాలా బిజీ స్కెడ్యూల్ ఉండింది. అది కాక కొన్ని పరిస్థితులు బాగాలేక హోమ్ టూర్ షూట్ చేయలేకపోయాము. ఈసారి వచ్చిన వెంటనే క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కానీ ముందు కంటే ఈసారి చాలా అంటే చాలా హెక్టిక్గా ఉండింది నాకు. ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతాను తైవాన్కి అన్నప్పుడు హోమ్ టూర్ వ్లాగ్ ఖచ్చితంగా తీయాలి అని పట్టుపట్టి మరీ క్యాప్చర్ చేసాం అనమాట. అందుకే ఉన్నది ఉన్నట్లుగా క్యాప్చర్ చేసేసాము. మీకు ఎక్కడైనా నీట్గా కనిపించకపోయినా, సర్దినట్టు అనిపించకపోయినా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మీలో చాలా మంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, మీది ఏ ఊరు అని. మా ఊరు అంగళ్ళు, మదనపల్లికి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇంతకు మించి డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను డ్యూ టు ప్రైవసీ కన్సర్న్స్. ఇప్పటికే చాలా డీటెయిల్గా హోమ్ టూర్ చేస్తున్నాను. దీనికి మా ఇంట్లో వాళ్ళు అలో చేసిందే ఎక్కువ. ఇంతకు మించి నేను చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు. సో ఇప్పటికే చాలా మాట్లాడేశాను. ఇంకా లేట్ చేయకుండా మా ఇల్లు హౌస్ ఆఫ్ అమరావతిని చూపిస్తాం రండి. అమరావతి అంటే మా అత్తగారి పేరు, అంటే అనిల్ వాళ్ళ అమ్మగారి పేరు. మా అత్తగారు ఈ లోకాన్ని వదిలెళ్ళి 12 years అవుతుంది ఆల్మోస్ట్. సో మా అత్తగారి జ్ఞాపకార్థం ఈ ఇంటికి మా అత్తగారి పేరు పెట్టుకున్నాము. ఈ నేమ్ బోర్డ్ విషయానికి వస్తే ఇది కస్టమైజ్డ్ అనమాట. ఇల్లు కట్టే టైంలో ఇన్స్టాగ్రామ్ లో ఒక యాడ్ చూసాము, ఇలా నేమ్ బోర్డ్స్ చేస్తారు అని. వాళ్ళని కాంటాక్ట్ అయితే దాని ప్రైస్ 3000 దాకా చెప్పారు. బిగ్గెస్ట్ సైజ్ ఇవ్వమంటే ఇదే బిగ్గెస్ట్ సైజ్ అని చెప్పారు. క్వాలిటీ బాగుంది, కానీ కాస్ట్లీ అనిపించింది, సైజ్ చిన్నగా అనిపించింది. మనమే చేసుకోవచ్చు అన్న ఐడియా కూడా వచ్చిన తర్వాత ఇంకా చేసేదేం లేక ప్రస్తుతానికి ఇది ఇలానే పెట్టేశాము. ఎంతసేపు అని బయటే ఉండి మాట్లాడుకుంటాం, లోపలికి వెళ్దాం రండి. ఎంట్రన్స్ లో గేట్ నుండి స్ట్రెయిట్ గా లాస్ట్ వరకు ఇలా గ్రానైట్ వేసి మధ్యలో గ్రాస్ వేయించాము. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అనిల్ ఇంకా సునీల్ కలిసి లాన్ లో గ్రాస్ రీప్లేస్మెంట్ చేసిండే వీడియో తీసి పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఆ గ్రాస్ ఏంటి, ఎక్కడ కొన్నారు అని. మేమైతే దగ్గరలో ఉండే నర్సరీకి వెళ్ళి ఇలా లాన్ కి గ్రాస్ కావాలి అని అడిగితే వాళ్ళు ఇలా షీట్స్ వస్తాయి, ఆ షీట్స్ కొనుక్కొని మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు అని చెప్పారు. ఆర్డర్ మీద బల్క్ గా తెప్పించి వాటిని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి గ్రానైట్ బ్లాక్స్ మధ్యలో పేర్చి పెట్టాము. మామూలుగా గడ్డికి నీళ్లు పట్టినట్టే వీటికి కూడా పడుతూ ఉండాలి, అంతే. మెయింటెనెన్స్ నార్మల్ గానే ఉంటుంది. ప్లాస్టిక్ గ్రాస్ కూడా వేసుకోవచ్చు, కానీ అది కుచ్చుకుంటూ ఉంటుంది. నార్మల్ గ్రాస్ ఉన్నంత స్మూత్ గా అయితే ఉండదు అది. ఇంట్లోకి వెళ్దాం రండి. మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ కి ఉంటుంది. సో డోర్ కి అటాచ్డ్ విండోస్ లాగా ఇలా పెట్టించాము. యూజువల్ గా గ్రిల్ కనిపించేలాగా బయట ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా షీట్ లాగా క్లోజ్ చేసి వాటిని బటర్ఫ్లై షేప్స్ లో కట్ చేపించి దానికి లోపల నుండి లైటింగ్ పెట్టించాము. ఫైనల్ గా ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. మెయిన్ డోర్ నుండి ఎంటర్ అవ్వగానే ఇలా లివింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది. యూజువల్ గా హాల్ అంటాం కదా, అదే. దానికి లెఫ్ట్ సైడ్ లోనే ఇలా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఇందులోపల కిచెన్, గెస్ట్ బెడ్రూమ్, పూజ రూమ్ అయితే ఉంటాయి. ఈ కిచెన్ ఎంట్రన్స్ మాకు కొంచెం స్పెషల్ అన్నమాట. అనిల్ కి ఓపెన్ కిచెన్ అంటే ఇష్టం, నాకు ఎంట్రన్స్ ఇలా ఎంటీగా లేకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనేది ఇష్టం. ఇది రెఫరెన్స్ పిక్చర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి చూపించగానే ఇది కుదరదు అని చెప్పేశారు. ఇది ఇక్కడ అసలు సెట్ అవ్వదు అని చెప్పేశారు.
లాస్ట్‌కి నాకుండే హాఫ్ నాలెడ్జ్‌తో రివిట్ ఆర్కిటెక్చర్‌లో 3D మోడల్ చేసి వాళ్ళకి రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను. సునీల్ అయితే దగ్గరుండి ప్రతీదీ డీటెయిల్డ్‌గా చేపిచ్చాడు. ఎగ్జాక్ట్‌గా అదే మెజర్‌మెంట్స్‌తో చేస్తే ఇలా వచ్చిందనమాట అవుట్‌పుట్ అయితే. దీనికి వుడ్ ఫినిషింగ్ రావడానికి పెయింట్‌తోనే డిజైన్ చేపిచ్చాము. ఫైనల్‌గా ఇలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌గా వుడ్‌ది ఉన్నట్టే ఉంది కదా! ఇప్పుడు పూజ రూమ్ చూపిస్తాను రండి. నాకు పర్సనల్‌గా పూజ రూమ్ అంటే చాలా ఇష్టం. ఈ పూజ రూమ్ అయితే ఇంకా ఇష్టం అన్నమాట. ఎంత బావుందో కదా! ఈ ఎంట్రన్స్ అయితే. పూజ రూమ్‌ని ఇలా సర్దుకోవాలి, ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి, ఇలా పూజ చెయ్యాలి అని నాకైతే చాలా ఐడియాస్ ఉన్నాయి. కాకపోతే పెళ్లయిన 2 వీక్స్‌కే తైవాన్‌కొచ్చేసాము. దాని తర్వాత ఇండియాకొచ్చిన ప్రతిసారి 3, 4 వీక్స్‌కి మించి ఉండట్లేదు. టైమే సరిపోవట్లేదు అన్నీ సెటప్ చేయడానికి. ఇంట్లో ఇంకా చాలా తీసుకొని రావాల్సినవి, సెటప్ చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ కలిసి సునీల్ పెళ్ళికి కానీ, మేము ఇండియాకి మూవ్ అయినాక కానీ చేద్దాం అనుకున్నాము. అందుకే ఇల్లంతా కొంచెం సింపుల్‌గానే కనిపిస్తుంది. పూజ రూమ్ కూడా. ఇంకా పూజ రూమ్ పక్కనే ఇలా గెస్ట్ రూమ్ ఉంటుందన్నమాట. గెస్ట్ రూమ్ అని చెప్పుకోవడానికి మాత్రమే, కానీ ఇది స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇంక పోతే కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కటి తీసి చూపించలేను కానీ, చాలా కబోర్డ్స్ ఉంటాయి. పెట్టుకోవడానికి చాలా ర్యాక్స్ కూడా ఉంటాయి. ఈ కిచెన్‌లో చెప్పుకోదగ్గ స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ గ్యాస్ స్టవ్. ఇది మా అత్తగారికి పెళ్ళైన కొత్తలో పెట్టిన స్టవ్ అంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత బాగా ఫంక్షన్ చేస్తుందో ఇదైతే. ఇంకొకటి ఈ ప్యాంట్రీ యూనిట్ అన్నమాట. ఈ ప్యాంట్రీ యూనిట్ అయితే చాలా యూస్ఫుల్. టాప్ టు బాటమ్ ఇలా సెగ్రిగేటెడ్ ర్యాక్స్ అయితే ఉంటాయి. యూజువల్‌గా నేనేమనుకునేదాన్నంటే ఈ బాక్స్ మొత్తం కొనుక్కోవాలి అనుకున్నా. కానీ ఈ కన్స్ట్రక్షన్ అప్పుడే నాకు తెలిసొచ్చింది ఏమంటే, బయట ఉన్న బాక్స్ అంతా మనమే చేపించుకోవాలి. లోపల ఉండే ఐరన్ ర్యాక్స్ మాత్రమే మనం కొనుక్కోవచ్చు. దీన్ని రకరకాలుగా సర్దుకోవచ్చు. కానీ మేమైతే ప్రస్తుతానికి ఇలా సర్దుకున్నాము. ఇంకా ఈ కిచెన్‌లో అందరూ పెట్టించేటివే ఉన్నాయి. సెపరేట్‌గా, స్పెషల్‌గా, కొత్తగా చేసినవి ఏం లేవు. కాబట్టి అన్నీ డీటెయిల్‌గా అయితే చూపించట్లేదు. బ్యాక్ టు లివింగ్ రూమ్. నాకు ఈ లివింగ్ రూమ్ చాలా ఇష్టం. అలా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకైతే. చూసారు కదా ఎంత స్పేషియస్ గా కనిపిస్తుందో. ఈ సోఫాని సపరేట్ గా చేసి డిఫరెంట్ ప్లేసెస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సెటప్ చేస్తూ ఉంటాము. ఇంకా మెయిన్ డోర్ అయితే బయట నుండి అప్పుడే చూసారు కదా, లోపల నుండి ఇలా కనిపిస్తుంది. ఈ మెయిన్ డోర్ చూసారా, కొబ్బరి చెట్టు, తర్వాత వర్షం పడుతున్నట్టు ఒక ఎఫెక్ట్, కింద పంటలు ఇలా ఉన్నాయి కదా. మేము ఉండే ఏరియా కూడా ఇలానే ఉంటుంది. ఈ డోర్ చూడగానే ఇది మనకు సెట్ అవుతుంది అనిపించి సెలెక్ట్ చేసుకున్నాము. లివింగ్ రూమ్ లో ఈ టీవీ యూనిట్ అయితే నా పర్సనల్ ఫేవరెట్ అన్నమాట. సునీల్ కి ఉన్న ఐడియాని, నాకుండే హాఫ్ నాలెడ్జ్ 3D మోడలింగ్ ఎక్స్పీరియన్స్ తో, అమ్మకి ఉండే కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ని మొత్తం కలిపితే ఈ టీవీ యూనిట్ వచ్చింది. ఈ టీవీ యూనిట్ లో పైన ఒక గ్రూప్ ఫోటో కనిపిస్తుంది కదా, అది మా పెళ్లిలో తీసుకున్న గ్రూప్ ఫోటోలో మా అత్తగారిని యాడ్ చేపించాము. ఈ ఫోటో ఫ్రేమ్ నైతే ఇన్స్టాగ్రామ్ లో గిఫ్ట్ ప్యారడైజ్ అనే పేజ్ నుండి ఆర్డర్ చేసి సునీల్ బర్త్డే కి గిఫ్ట్ గా ఇచ్చాము. మీరు కూడా ఇలాంటిది ఏమైనా చేపించుకోవాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను, చెక్అవుట్ చేయండి. హియర్ కమ్స్ ద డ్రెస్సింగ్ టేబుల్. మా లవ్ స్టోరీ వీడియో చూసుంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ డిస్కషన్ మీకు తెలిసే ఉంటుంది. దీని వెనకాల స్టోరీ కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఫైనల్గా ఆ డ్రెస్సింగ్ టేబుల్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్కి ఇటుపక్క అటుపక్క బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి మాది, ఇంకొకటి సునీల్ది. ఫస్ట్ మా బెడ్రూమ్ చూపిస్తాను. మా బెడ్రూమ్ చాలా సింపుల్గా, ఎంప్టీగా, స్పేషియస్గా కనిపిస్తుంది. ఈ విండో దగ్గర చూసారా, సిట్టింగ్ ఏరియా లాగా చేపించుకున్నాము. ఒక కుషన్ వేసుకొని సోఫా లాగా కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇంతే, మా బెడ్రూమ్ లో ఇంకా చూపించడానికి ఏం లేదు కాబట్టి సునీల్ రూమ్ అయితే చూపించేస్తాను. సునీల్ రూమ్ కూడా ఇంచుమించు ఒకటేలాగే ఉంటుంది. కాకపోతే అనిల్ పెద్ద కొడుకు కాబట్టి మా రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓన్లీ కబోర్డ్ డోర్స్ కి ప్రతి రూమ్ లోనూ ఇలా షేప్ పెట్టించాము, స్ట్రైట్ లైన్ కాకుండా. ఇంకా ఇంటి ముందర లాన్ అయితే ఇలా కార్ పార్కింగ్ సరిపోయేంత స్పేషియస్ గా ఉంటుంది. ఇక్కడ పూల చెట్లు చూపిద్దాము అంటే చీకటిగా ఉంది. డే టైంలో షూట్ చేసి చూపిస్తాను. మెయిన్ డోర్ కి ఎండ తగలకుండా ఇలా షీట్స్ వేపించాము. దానికి ఇలా తీగల్లాగా కట్టి పెట్టాడు సునీల్ అయితే. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. అలా చల్లగాలి వీసినప్పుడు అవి అలా ఊగుతుంటే, ఇంకో పక్క పక్షుల సౌండ్ వినిపిస్తుంటే, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇవే ఇంటి లోపల పెంచుకునే చెట్లన్నీ. ఇందులో పూల చెట్లు ఉన్నాయి, కొన్ని షో చెట్లు కూడా ఉన్నాయి. పూల చెట్లు రకరకాలు ఉన్నాయి కానీ కొన్ని పేర్లు నాకు తెలుసు. అందులో మందారం చెట్టు,
నందవర్ధనం చెట్టు, ఆ తర్వాత దేవగన్నేరు పూల చెట్లు, గన్నేరు పూల చెట్టు, డబుల్ మల్లె పూలు, లిల్లీ పూలు, సంపంగి పూలు, ముద్ద మందారం చెట్టు కూడా ఉంది. అందులో పక్షి గూడు కూడా పెట్టిందనమాట. చిన్ని చిన్ని బేబీస్ 2 ఉన్నాయి అందులో. ఎంత క్యూట్ గా పడుకొని ఉంటాయో, కళ్ళు కూడా ఓపెన్ చేయట్లేదు, అంత చిన్నవన్నమాట. అది క్యాప్చర్ చేయగలిగినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవే కాదు, ఇంటికి ముందర, పక్కన, వెనకాల కూడా చెట్లున్నాయి. ఇంటి వెనకాల అయితే ఈ వ్యాక్స్ యాపిల్, వైట్ రోజెస్, పప్పాయ, దానిమ్మ, కరివేపాకు ఇలాంటి చెట్లన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి. ఇంటి బయటకు వస్తే ఇలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. పైన ఇంకొక రూమ్ ఉంది, సేమ్ మా బెడ్రూమ్ లాగే ఉంటుంది. అక్కడి నుండి వ్యూ ఇంకా బాగుంటుంది, చూపిస్తాను రండి. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా టీ కానీ కాఫీ కానీ తీసుకొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఈ వ్యూ చూస్తే వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇదే మా హోమ్ టూర్. ఇల్లు కట్టడం అంత ఈజీ కాదు, అందుకే అన్నారేమో పెద్దవాళ్ళు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఈ వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే మా హోమ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈ హోమ్ టూర్ లో మీకు ఏది ఎక్కువ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపించినా, లేదంటే దేని గురించైనా తెలుసుకోవాలి అనుకున్న కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.